ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 176వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో శ్రీ వేదవ్యాస మహర్షి ముందుగా విశ్వజననీ జనకులకు మరియు గణనాథునకు నమస్కరించి శ్రీ శివ మహాపురాణము ఏ విధంగా వర్ణించారు, నిత్య తపోనిష్టా గరిష్ఠులైనటువంటి ఆ సౌనకాది మహర్షులు, నైమిషారణ్యములో నివసించేటువంటి ఆ మహాత్ములు అందరూ కూడా భక్తి భావము చేత శివుని యందు ఆ శివభక్తి యందు ఉత్సాహం కలవారై సూత మహామునిని శివతత్వము, శివతత్వ స్వరూప వివరణ, శివ భగవానుని యొక్క లీలలు, మహాత్మ్యము గురించి అనేక అంశముల గురించి ప్రశ్నించగా, అంతా సూత మహర్షి బ్రహ్మదేవుడు ఏ విధంగా నారద మహర్షికి శ్రీ శివ మహాపురాణము ద్వారా శివతత్వ స్వరూపమును, శివ భగవాని యొక్క లీలలు ఇత్యాది అంశములతో కూడుకున్నటువంటి ఈ మహాపురాణం గురించి ఏ విధంగా తెలియజేయబడిందో మనం ఈ రోజున దానిలో భాగంగా ఆ శివానుగ్రహం చేత ఆ విషయములని కూడా మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. మనమ క్రితమ రోజున ఆ గిరిరాజు హిమవంతుడు ఏ విధంగా తన పుత్రిక అయినటువంటి పార్వతిని తీసుకుని ఆ తపస్సు చేస్తున్నటువంటి ఆ శివ భగవాను చెంతకు రావడం, ఆ మహేశ్వరుణ్ణి ఆ పార్వతీదేవి యొక్క సేవ కోసం అనుమతి అడగడం, ఆ అనుజ్ఞను కోరినటువంటి పిమ్మట శివుడు కారణం తెలుపుతూ ఆ ప్రస్తావనని ఏ విధంగా తిరస్కరించాడు అనేటువంటి అంశముల గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. ఆ గిరిరాజు యొక్క మాటలను విన్నటువంటి దేవదేవుడు మహేశ్వరుడు కళ్ళు తెరిచాడు, ధ్యానాన్ని వదిలిపెట్టాడు. కొంత విచారించి ఈ విధంగా అంటున్నాడు, గిరిరాజా, మీరు మీ కుమార్తె అయినటువంటి ఈ కుమారి కన్యను ఇంటి అందే వదిలి నిత్యము కూడా నా దర్శనమునకు రావచ్చు, లేకపోయినట్లయితే నా దర్శనం నీకు కూడా కలగదు. మహేశ్వరుడి యొక్క మాటలను విన్నటువంటి హిమవంతుడు తల వంచుకుని భగవానుడు శివుని శంకర భగవానుతో ఈ విధంగా అంటున్నాడు, ఓ ప్రభువు, నేను ఈ కన్యతో తమ దర్శనమునకు ఎందుకు రాకూడదో నాకు తెలియజేయవలసినది. ఈమె మీ సేవకు యోగ్యురాలు కాదా? ఈమెను తీసుకుని రాకుండా కలిగినటువంటి కారణం ఏమిటి? నాకు అర్థం ఏమీ అవటలేదు. ఈమెను తీసుకుని రాకుండా ఏ విధమైనటువంటి కారణం ఉన్నది? ఓ మహేశ్వర, మాకు తెలియజేయవలసింది అని ప్రార్థించాడు. ఇది విన్నటువంటి ఆ భగవంతుడైనటువంటి ఋషభధ్వజుడు నవ్వుతూ ఉన్నాడు. విశేషంగా దుష్ట యోగులకు లోకాచారమును దర్శింపజేస్తూ హిమాలయంతో ఈ విధంగా అంటున్నాడు మహేశ్వరుడు, ఓ శైలరాజా, ఈ కుమారి పరమ సుందరమైన కటి ప్రదేశముతో సుశోభితురాల, తన్వంగి, చంద్రముఖియు, శుభలక్షణ సంపన్న కనుక ఈమెను నీవు నా దగ్గరకు తీసుకుని రాకూడదయ్యా. ఇదే నేను పదే పదే నిన్ను వారిస్తున్నా. స్త్రీ మాయారూపిణి అయి వేద పారంగతులైన విద్వాంసులు పలుకుతారు. స్త్రీని మాయారూపిణిగా పెద్దలు వేద పారంగతులు, విద్వాంసులు ఇటువంటి సత్యమైనటువంటి వచనాన్ని చెబుతూ ఉంటారు. విశేషంగా యవనవతి అయినటువంటి స్త్రీ తాపసుల యొక్క తపస్సునకు విఘ్నం కలిగించేటువంటిదై ఉన్నది. అలా యవనవతి అయినటువంటి స్త్రీ తాపసుల యొక్క తపస్సులకు విఘ్నం కలిగిస్తుందని విద్వాంసులు తెలియజేస్తూ ఉంటారు. గిరిశ్రేష్ఠ, నేను తపస్విని, యోగిని, సదా మాయచే నిర్లిప్తుడను. నాకు యవనవతి అయినటువంటి స్త్రీతో ప్రయోజనం ఏమిటి? తపోనిధులకు ఆశ్రయదాతమైనటువంటి ఓ హిమాలయ,
వేదోక్త ధర్మమునందు ప్రవీణుడు, ప్రావీణ్యాన్ని పొందినటువంటి వాడు. నీవు జ్ఞానులలో గొప్ప శ్రేష్ఠుడు, పండితుడు కనుక ఇట్టి మాటలను ఇంకెప్పుడు కూడా నీవు పలుకరాదు. అచల రాజా, ఓ గిరిరాజా, స్త్రీ సాంగత్యమున వెంటనే మనస్సులు విషయ వాసనలు ఉత్పన్నమవుతాయ్యా. దానివలన వైరాగ్యమంతా కూడా నశిస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యము ఉండదో ఆ వైరాగ్యము లేనటువంటి పురుషుడు తపోభ్రష్టుడవుతాడు, కర్మభ్రష్టుడవుతాడు, యోగభ్రష్టుడవుతాడు. కనుక ఓ శైలరాజా, తాపసులు స్త్రీలతో ఎన్నడూ సాంగత్యము చేయరారు. స్త్రీ మహావిషయ వాసనకు మూలం, జ్ఞాన వైరాగ్యములను నశింపజేసేటువంటిది అని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు అని ఆ శివ భగవానుడు ఆ గిరిరాజునకు తెలియజేశాడు. ఆ గిరిరాజు కోరినటువంటి ఆ యొక్క తన కుమార్తెను సేవకురాలుగా నియమించాలి అని ప్రార్థించని పిమ్మట భగవంతుడైనటువంటి ఆ శంకరుడు ఆ యొక్క కారణమును తెలియజేస్తూ ఆ హిమవంతునకు ఆ ప్రస్తావనను ఈ విధంగా తిరస్కరించాడు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారదా, ఇలా అనేక విషయములు చెప్పి మహాయోగి శిరోమణి దేవదేవుడు భగవంతుడైనటువంటి మహేశ్వరుడు మరలా నిశ్శబ్దంగా ఉన్నాడు, నిశ్శబ్దాన్ని వహించాడు. దేవర్షి నిరామయము, నిస్పృహ, నిష్ఠూర వచనములను విన్నటువంటి ఆ కాళీ తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఒక్కంత ఆశ్చర్యానికి లోనయ్యి, కొంత వ్యాకులపాటుకు లోనయ్యి ఆ శివ భగవానునకు మారు మాట్లాడకుండా ఉన్నాడు. అలా తపస్వి అయినటువంటి, తపస్సే ప్రధానంగా ఆ గంగోత్రి అయినటువంటి ఉత్తమ శిఖరమునకు తపస్సు చేసుకోవాలి అనేటువంటి ఒక నిష్ఠతో, ఒక ధ్యాసతో, ఒక నిశ్చలమైనటువంటి భావంతో ఆ ఉత్తమ శిఖరమైన గంగావతారము అనేటువంటి ఆ శిఖరం మీద తపస్సు అనేటువంటి ఒక ధ్యేయం కలవాడైనటువంటి ఆ శివ భగవానుడు ఆ చెప్పినటువంటి మాటలను విన్నటువంటి ఆ గిరిరాజు ఆశ్చర్యమునకు వ్యాకులతకు లోనై ఏ విధమైనటువంటి ఆ భగవానుకు ఒక్క మాట కూడా వారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అలా తపస్వి అయినటువంటి శివుడు చెప్పినటువంటి మాటలను విన్నటువంటి గిరిరాజు హిమవంతుడు చకితుడయ్యాడని పార్వతి కూడా తెలుసుకున్నది. అప్పుడు భవాని పార్వతి భగవంతుడైనటువంటి శివునికి నమస్కరించి స్పష్టంగా కొన్ని మధురమైనటువంటి వాక్యాలని, ఆ మధురమైనటువంటి మంగళప్రదమైనటువంటి వాక్యములను ఆ భవాని, ఆ పార్వతి అనేటువంటి ఆ హిమవంతుని యొక్క పుత్రిక కొన్ని మంగళప్రదమైనటువంటి వాక్యాన్ని మాట్లాడింది. ఓ యోగేంద్ర, మీరు తపస్సంపన్నులై గిరిరాజుతో ఏమి మాట్లాడారు, ఏమి పలికారు? ఓ ప్రభు, మీరు జ్ఞాన విశారదులు అయినప్పటికీ మీ మాటలకు నా సమాధానం మీరు నా యందు దయించి వినవలసింది. ఓ శంభో, మీరు తపోధనులు అయి కూడా చాలా గొప్పదైనటువంటి తపస్సు చేస్తున్నారు. మీరు మహాత్ములు. ఆ శక్తి వలననే తపస్సు ఆచరించాలనేటువంటి భావం మీకు కలిగినది. సకల కర్మలను చేసేటువంటి శక్తిని ప్రకృతి అని తెలుసుకోవాలి. ప్రకృతి వలననే సమస్తము కూడా సృష్టింపబడుతూ ఉన్నది, పాలింపబడుతూ ఉంది, సంహరింపబడుతూ ఉన్నది. హే భగవాన్, మీరెవరు? సూక్ష్మ ప్రకృతి అనగా ఏమిటి? ఆ విషయములను మీరు పరిశీలించండి ప్రభు. ప్రకృతి లేకుండా లింగరూప మహేశ్వరి ఎట్లు సంభవం? సకల ప్రాణులకు మీరు అర్చనీయులు, వందనీయులు, పూజనీయులు, చింతనీయులు. దీనికి అంతయు కూడా ప్రకృతియే కారణము కాదా? ఈ విషయమును మీరు హృదయపూర్వకంగా పరిశీలించి భావన చేసి ఆలోచన చేసి చెప్పవలసినది ఏమైనా ఉన్నచో అది అంతయు కూడా మాకు తెలియజేయవలసింది అని ఆ హిమవంతుని యొక్క కుమార్తె రూపములు ఉన్న పార్వతీదేవి ఆ శంభుని ఈ విధమైనటువంటి మంగళప్రదమైన వాక్యములతో ప్రశ్నించింది అని ఈ రోజు మనం తెలుసుకుంటూ
స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కైలాసగిరిం గిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ వటవృక్ష చింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.